టీవీకే అధినేత విజయ్ పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా విజయం సాధించారు. పెరంబూర్, తిరుచి ఈస్ట్ లో భారీ మెజారిటీతో విక్టరీ కొట్టారు ఆయన. అటు అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించడం, ఇటు పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లోనూ విజయంతో టీవీకే సంబరం మూడింతలైంది. పెరంబూర్, తిరుచి ఈస్ట్ లో ఏదో స్థానానికి విజయ్ రాజీనామా చేస్తారు. దీంతో ఆ స్థానానికి తిరిగి ఉప ఎన్నిక వస్తుంది. మొత్తానికి 2 స్థానాల్లో సూపర్ డూపర్ హిట్ అయ్యారు విజయ్. టీవీకే అధినేత విజయ్ పోటీ చేసిన 2 స్థానాల్లోనూ విజయం సాధించారు. పెరంబూర్, తిరుచి ఈస్ట్ లో భారీ మెజారిటీతో విక్టరీ కొట్టారు. అటు అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించడం, ఇటు పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లోనూ విజయంతో టీవీకే సంబరం మూడింతలైంది. పెరంబూర్, తిరుచి ఈస్ట్ లో ఏదో ఒక స్థానానికి విజయ్ రాజీనామా చేస్తారు. దీంతో ఆ స్థానానికి తిరిగి ఉప ఎన్నిక వస్తుంది. మొత్తానికి 2 స్థానాల్లో సూపర్ డూపర్ హిట్ అయ్యారు విజయ్. తమిళనాడు రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన టీవీకే అధినేత విజయ్ కు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. పలువురు సినీ ప్రముఖులు విషెస్ తెలియజేస్తున్నారు. విజిల్ వేసి శుభాకాంక్షలు తెలిపారు జీవా. Love you. Love you. Love you. Love you. టీవీకే అధినేత విజయ్ పోటీ చేసిన 2 స్థానాల్లోనూ విజయం సాధించారు. పెరంబూర్, తిరుచి ఈస్ట్ లో భారీ మెజారిటీతో విక్టరీ కొట్టారు. అటు అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించడం, ఇటు పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లోనూ విజయంతో టీవీకే సంబరం మూడింతలైంది. పెరంబూర్, తిరుచి ఈస్ట్ లో ఏదో ఒక స్థానానికి విజయ్ రాజీనామా చేస్తారు. దీంతో ఆ స్థానానికి తిరిగి ఉప ఎన్నిక వస్తుంది. మొత్తానికి 2 స్థానాల్లో సూపర్ డూపర్ హిట్ అయ్యారు విజయ్. టీవీకే అధినేత విజయ్ పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఆయన విజయం సాధించడం జరిగింది. పెరంబూర్, తిరుచి ఈస్ట్ లో భారీ మెజారిటీతో విక్టరీ కొట్టారు విజయ్. ఓవరాల్ గా అప్డేట్స్ అని తెలుసుకుందాం. మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కార్తీక్. రైట్ స్వాతి, మొత్తం తమిళనాడు ఎన్నికల్లో విజిల్ ప్రభంజనం చాలా గట్టిగానే వినబడుతుందని చెప్పుకోవాలి. ఇప్పటివరకు కూడా 109 స్థానాల్లో మొత్తం ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. 10 స్థానాల్లో ఇప్పటికే అధికారికంగా కూడా గెలిచినట్టుగా కూడా టీవీకే పార్టీకి సంబంధించి ఈసీ కూడా విడుదల చేస్తుంది. కొద్దిసేపటి క్రితమే 2 చోట్ల పోటీ చేసినటువంటి టీవీకే అధినేత విజయ్ ఏదైతే తిరుచి ఈస్ట్ తో పాటు పెరంబూరు నియోజకవర్గం 2 నియోజకవర్గాల్లో కూడా భారీ మెజారిటీతో అయితే ఆయన విజయం సాధించారు. తిరుచి ఈస్ట్ లో దాదాపు 40,000 మెజారిటీతో డీఎంకే అభ్యర్థిపై విజయం సాధించగా పెరంబూరులో దాదాపు 30,000కు పైగా కూడా మెజారిటీతో ఆయన గెలుపొందడం కూడా జరిగింది. ఇది ఒక రకంగా గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈసారి ఎన్నికల ఫలితాలు అయితే ఉన్నట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నార్త్, సౌత్, సెంట్రల్, కొంగునాడు అని ఏ ప్రాంతం అని లేకుండా అన్ని ప్రాంతాల్లో కూడా ఒక పూర్తి స్థాయి మెజారిటీని అయితే టీవీకే పార్టీ అయితే సొంతం చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఎంత గాలి వీచినప్పటికీ కూడా 118 మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో 234 స్థానాలకు సంబంధించి పార్టీ మొత్తం మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 118 స్థానాలు అవసరం. అయితే ప్రస్తుతం టీవీకే పార్టీకి 109 స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఇంకా మరొక 2-3
చోట్ల ఇంకా ఏదైతే సెంట్రల్లో కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. ఇంకొక 2-3 రౌండ్లు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఎప్పుడూ లేని విధంగా చాలా ఆలస్యంగా అయితే రౌండ్స్ సంఖ్య అయితే ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కౌంటింగ్ అయితే మరొక 2-3 సెంటర్లకు సంబంధించి మొత్తం కౌంటింగ్ అనేది పూర్తయితే మాత్రం మరింత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికీ కూడా 2000-3000 మెజారిటీతోనే ఇంకా ఆయా స్థానాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో చివరి వరకు కూడా మరొక అరగంట ఆగితే మాత్రం మొత్తం పూర్తి స్థాయిలో మొత్తం అన్ని చోట్ల కూడా కౌంటింగ్ అనేది కూడా పూర్తవుతుంది. ఇప్పటికే ఓట్ల ప్రకారంగా చూసుకున్నప్పటికీ కూడా దాదాపు 1,50,00,000కు పైగా ఓట్లతో విజయ్ మొత్తం ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4,88,00,000 ఓట్లు పోలైతే దాంతో మొత్తం సింగిల్ పార్టీగా 234 స్థానాల్లో పోటీ చేశారు. ఆ 234 స్థానాలకు సంబంధించి 1,50,00,000కు పైగా కూడా ఓట్లు అనేది కూడా విజయ్ పార్టీ కూడా సొంతం చేసుకోవడం కూడా జరిగింది. ఒక మొత్తం మ్యాజిక్ ఫిగర్ రాని కారణంగా తదుపరి అడుగులు విజయ్ది ఎలా ఉండబోతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మారినటువంటి క్రమంలో విజయ్ కి ఏ పార్టీ నుంచి మద్దతు వస్తుందనేది కూడా మనం చాలా ఆసక్తిగా గమనించాల్సినటువంటి అంశంగా కూడా చెప్పుకోవాలి. ముఖ్యంగా వామపక్షాలు మొదటి నుంచి కూడా నిన్నటి నుంచి కూడా డిఎంకేతో పొత్తులో ఉన్నప్పటికీ కూడా వాటిని పెద్ద ఎత్తున అంగీకరించట్లేదు, విమర్శిస్తూనే ఉంది. డిఎంకే పార్టీ మాతో కలిసి పని చేయలేదంటూ కూడా తీవ్ర స్థాయిలో వామపక్ష పార్టీలు కూడా ఆరోపణలు చేయడం కూడా జరిగింది. ఇక వైకో లాంటి నేతలు కూడా ఆరోపణలు చేశారు. అయితే ఆరోపణలవన్నీ పక్కన పెడితే పోటీ చేసినటువంటి 10 స్థానాల్లో కూడా వామపక్ష పార్టీలు అయితే ఎక్కడా కూడా ముందంజలో లేదు. కేవలం ఒకే ఒక చోట సిపిఎం పార్టీ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఎండిఎంకేకి వచ్చి కేవలం ఆమె మాత్రమే ఒకే ఒకరు మాత్రమే ముందంజలో ఉన్నారు. సో అలా ప్రతి చోట కూడా పిఎంకేకి సంబంధించి 5 చోట్ల మాత్రమే లీడ్ లో ఉన్నటువంటి పరిస్థితి. దాంట్లో 4 మాత్రమే గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇలా చూసుకుంటే చాలా వరకు కూడా చాలా వీరిని కలుపుకుని పోతే కూడా గెలవలేనటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు కూడా 1 స్థానం మాత్రమే గెలుపొందింది. మిగిలిన 4 స్థానాలు కూడా లీడ్ లో ఉన్నటువంటి పరిస్థితి. అది ఇంకా ఫలితం రానటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ ఎవరితో వెళ్తారనేది మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్ అంశంగా మారింది. అయితే మొత్తం కౌంటింగ్ ముగిశాక కానీ ఒక క్లారిటీకి అయితే మేము రాము అంటూ కూడా టీవీకే కార్యదర్శి అదవర్జున కొద్దిసేపటి క్రితమే చెప్పడం కూడా జరిగింది. ఆయన కూడా దాదాపు 16,000కు పైగా ఓట్ల మెజారిటీతో వెలివాకం నియోజకవర్గంలో కూడా ఆయన కూడా గెలుపొందారు. ఇక మాజీ మంత్రి సెంగోటియన్ ఏఐడిఎంకే నుంచి బయటకు వచ్చారు. అత్యంత కీలకమైనటువంటి నేతగా కూడా ఏఐడిఎంకేలో ఉన్నటువంటి ఆయన కూడా పార్టీ నుంచి బయటకు వచ్చి టీవీకేలో చేరి ఆయన తొలిసారి ఏదైతే విజిల్ గుర్తు మీద కూడా గెలుపొందడం కూడా జరిగింది. ఇలా కీలకమైనటువంటి నేతలందరూ కూడా టీవీకే పార్టీలో గెలిపొందారు. కీలకమైనటువంటి నేతలే కాదు, అట్టడుగు స్థాయి అసలు ఎవరు ఊహించిన విధంగా ఒక ఆటో డ్రైవర్ కు విజయ్ రాయపురంలో సీట్ ఇవ్వడం కూడా జరిగింది. అతను కూడా భారీ మెజారిటీతో గెలుపొందారు. విజయ్ డ్రైవర్ గా ఉన్నటువంటి డ్రైవర్ కొడుకు ఎవరైతే ఉన్నారో అతను కూడా దాదాపు 17,000 ఓట్లతో గెలుపొందడం కూడా జరిగింది. ఇలా సామాన్యులకు కూడా ఏదైతే తన పార్టీలో అవకాశం ఇచ్చి వారందరినీ కూడా అసెంబ్లీకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే విజయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇలా అన్ని రకాల ఫ్యాక్టర్స్ అనేది కూడా విజయ్కి అనుకూలంగా ఉన్నప్పటికీ ఇక మ్యాజిక్ ఫిగర్ కి మాత్రం కాస్త దూరంగా ఉన్నారు. మరొక అరగంటలో మాత్రం ఒక పూర్తి స్థాయి క్లారిటీ వస్తుంది. మిగిలిన 2-3 రౌండ్లు కూడా కౌంటింగ్ పూర్తవుతుంది కాబట్టి అసలు విజేతలు ఎవరనేది కూడా మరింత క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా డిఎంకే నుంచి మాకు ఇంకా రావాల్సినటువంటి కొన్ని స్థానాలు ఉన్నాయి. తిరుచికి సంబంధించి ఆ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలు కావచ్చు, చెన్నై సెంట్రల్ లో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలు కావచ్చు, మాకు అనుకూలంగా ఉంటాయి అనేటువంటి భావన అయితే ఇంకా టీవీకే నేతల్లో ఉంది. అందుకే అదవర్జున కొద్దిసేపటి క్రితమే ఆయన కార్యదర్శిగా ఉన్నటువంటి ఆయన కూడా కొద్దిసేపటి క్రితమే మాట్లాడారు. మేము ఖచ్చితంగా సింగిల్ గానే గవర్నమెంట్ ని ఫామ్ చేస్తాం, ఆ మెజారిటీ మాకు వస్తుందనేటువంటి ఆశాభావాన్ని కూడా ఆయన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరి చూడాలి టీవీకే అనుకున్నట్టుగా 118 మార్కులు దాటుతుందా, లేదంటే అంగొచ్చేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనం కూడా మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం. ఆ సిచ్యువేషన్ చూస్తే ఇప్పటి వరకు జరిగినటువంటి కౌంటింగ్ ద్వారా వచ్చినటువంటి ఫలితాలను విశ్లేషిస్తే సో మరి చూడాలి. మరొక అరగంటలోనే పూర్తి స్థాయి క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సంతోష్. కార్తీక్, అయితే ఒకవేళ హంగే ఏర్పడితే ఎవరితో ఫామ్ చేసే అవకాశం ఉంది గవర్నమెంట్ టీవీకే? ఎస్, ఇది ఇప్పటికీ కూడా ఒక పెద్ద ప్రశ్నగానే ఉందని చెప్పుకోవచ్చు. అయితే చాలా వరకు కూడా చిన్న చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో డిఎండికే కావచ్చు, ఇక పిఎంకే కావచ్చు, వీసీకే కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువ స్థానాల్లో పోటీ చేశాయి. వామపక్ష పార్టీలు 10 స్థానాల్లో పోటీ చేస్తే 1 స్థానం కూడా గెలవలేదు. కాంగ్రెస్ పార్టీ ఏకంగా 28 స్థానాల్లో పోటీ చేస్తే ఇప్పటి వరకు కూడా ఒకే ఒక స్థానంలో మాత్రమే గెలిచింది. ఇంకా 3-4 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. అవి కూడా గెలుస్తుందా లేదో ఇప్పటికీ కూడా క్లారిటీ రానటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ 10 స్థానాల్లో పోటీ
పోటీ చేసింది, సిపిఎం పార్టీ 10 స్థానాల్లో పోటీ చేసింది. సో సిపిఎం, సిపిఐ రెండు పార్టీలు కూడా విజయ్కి ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు. వీసీకే పార్టీకి ఒక స్థానం కూడా లేదు. సో వీసీకే పార్టీ కూడా ఉపయోగం లేదు. ఇక డిఎండికేకి సంబంధించి ఆ పార్టీ కూడా పోటీ చేసింది, కానీ ఆ పార్టీ ఒకే ఒక హేమలత మాత్రమే ముందంజలో ఉన్నారు. ఆమె కూడా ఇంకా గెలవనటువంటి పరిస్థితి. సో ఆ పార్టీ కూడా ఉపయోగంగా లేదు. సో డిఎంకే మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గెలవనటువంటి పరిస్థితి. సీట్లు అయితే ఉన్నాయి, పోటీ చేశారు కానీ గెలవలేదు. సో గెలవనటువంటి వారితో పొత్తు ఉన్నట్టే లేకపోయినా ఒకటి, కాబట్టి గెలిచిన వారికే వద్ద నుంచి మద్దతు పొందాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా చూసుకుంటే అన్నా డిఎంకే పక్షాన ఎవరైతే పోటీ చేశారో పిఎంకే రామదాస్కి సంబంధించినటువంటి పార్టీ, ప్రస్తుతం పిఎంకే రామదాస్ సంబంధించినటువంటి పార్టీ దాదాపు 5 స్థానాల్లో ముందంజలో ఉంది. సో ఖచ్చితంగా వాటిల్లో 3 స్థానాలు అయితే గెలిచేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉంది. అది దాదాపు అక్కడ 30-40 వేల ఓట్ల మెజారిటీతో ఉంది. కాబట్టి ఖచ్చితంగా పిఎంకే అయితే ఒక 3 నుంచి 4 స్థానాలు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మిగిలిన పార్టీలు చూసుకుంటే టీటీవీ దినకరన్ సంబంధించి ఒకే ఒక స్థానంలో ఆయన అక్కడ నిలబడడం కూడా జరిగింది. ఆ ఒక్క స్థానం మాత్రమే గెలిచేటువంటి అవకాశం ఉంది. మిగిలిన సీట్లు ఆయన కూడా ఓడిపోయారు. సో ఇలా ఏ రకంగా చూసినప్పటికీ కూడా విజయ్కి సపోర్ట్ అందించేటువంటి పార్టీలు, 10 స్థానాలు ఇచ్చేటువంటి పార్టీలు అయితే ఎక్కడా కూడా కూటమిలో కావచ్చు, ఇటు ఏఐడీఎంకేలో కావచ్చు, డిఎంకేలో కూడా కావచ్చు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇట్లా కనుక మనం ఆలోచిస్తే మాత్రం సరిగ్గా మొత్తం ఇటు అన్నా డిఎంకే మద్దతే తీసుకునేటువంటి అవకాశాలు ఉండవచ్చు అనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే దాదాపు 44 స్థానాల్లో ఆ పార్టీ ముందంజలో ఉంది. ఇక డిఎంకేకి సంబంధించి 55 స్థానాల్లో ముందంజలో ఉన్నప్పటికీ కూడా చాలా వరకు కూడా మొత్తం కూడా, ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే సీఎం స్టాలిన్ కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. దాదాపు 6 సార్లు ఆయన గెలుస్తూ వచ్చారు. వరుసగా 3 సార్లు కొలత్తూరు నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. ఈసారి ఎన్నికల్లో మాత్రం ఆయన దారుణమైనటువంటి ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. దాదాపు 10,000కు పైగా 10,000 ఓట్లతో ఆయన ఓడిపోవడం కూడా జరిగింది. దానికి రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. పెరంబూర్ పక్కనే ఉండడం కారణంగా విజయ్ ఎఫెక్ట్ కొలత్తూరు నియోజకవర్గం మీద కూడా చాలా గట్టిగానే పడింది. ముందస్తు వ్యూహంలో భాగంగానే స్టాలిన్ ను ఓడించాలనేటువంటి లక్ష్యంతోనే పెరంబూరును చూస్ చేసుకున్నారు. ఆ ఎఫెక్ట్ ఆడ పడాలనేటువంటి ఉద్దేశమే అని ముందు నుంచి చెప్తూ వచ్చారు. సో ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అనేది కూడా పడింది అనేది మాత్రం మనకు ఫలితాల్లో కూడా కనబడుతుంది. సో మొత్తానికి ఇవన్నీ కూడా విశ్లేషిస్తే మాత్రం చివరికి వచ్చేది ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారు అనే దాని మీద. సో అలా అనుకుంటే మాత్రం టీవీకేకి ఇంకా 10 సీట్లు అవసరమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ 10 సీట్లు ఎట్లా పొందుతారు, బయట నుంచి పొందుతారా లేదంటే అన్నా డిఎంకేతోనే జత కడతారా అనేది మాత్రం మనకు మరొకొద్ది గంటల్లోనే ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సంతోష్. రైట్, థ్యాంక్ యూ కార్తీక్. టీవీకే అధినేత విజయ్ పోటీ చేసిన 2 స్థానాల్లోనూ విజయం సాధించారు. పెరంబూర్, తిరుచి ఈస్ట్లో భారీ మెజారిటీతో విక్టరీ కొట్టారు. అటు అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించడం, ఇటు పోటీ